శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అపోస్తలుడు పౌలు గారు చాలా సూటిగా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారందరికీ సెలవిస్తున్నాడు. ఏంటంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి అని. మన శరీరములను యేసుక్రీస్తు వారికి సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి? మన శరీరముతో యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా ఆయన ఆశలను, ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి అని అర్థం. అంటే ఆయన అధికారమునకు పూర్తిగా అప్పగింపబడిన వారమై ఉండాలి అని. వాక్యంలో కొంతమంది దేవుణ్ణి తమపై అధికారులుగా ఉండడానికి ఇష్టపడలేదు. వారు తమ జీవితాలను నష్టపట్టుకున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితపై ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ విధేయత చూపిస్తూ సంఘంలోనూ సమాజంలోనూ భయపడుతూ ఆయన గౌరవించే ఉద్దేశాలను నీలో ఉన్నాయా? ఒకవేళ లేనట్లయితే ఇదిగో ఈ మాటను బట్టి నువ్వు సేవకుడిగా మారాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మలో పూర్తిగా నిమగ్నమైన వాడమై ఉండాలి. ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటిని కూడా దేవుడు గమనిస్తున్నాడు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మన ప్రవర్తన అంతటి ద్వారా ఆయన తన ప్రజలకు సాక్ష్యాన్ని అందించబోతున్నాడు. ఆయన గమనిస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీపై, నాపై, మనందరిపై ఉంటుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి సాక్షి జీవితాన్ని కాపాడుకున్నవాడు సువార్త ప్రకటించాల్సిన పని లేదు. పెద్ద పెద్ద సేవకుడిగా మారాలని పని లేదు. అనేకమైనటువంటి వేల కొద్ది ఉన్న బహిరంగ సభల్లో దేవునికి సువార్తను ప్రకటించాలి అన్నటువంటి లేదు. నీ చిన్న ప్రవర్తన ఆయన మాటకు విధేయత చూపిస్తే చాలు, పరలోక రాజ్యంలో నిన్ను బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మా ప్రాణాత్మ శరీరములను, విశేషంగా మా శరీరములను మీకు సజీవ యాగముగా సమర్పించుకునే తత్వాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.